ఫ్రెండ్స్, రెండోసారి ఈ రోజు రావడం జరిగింది మీ ఎదురుగా. ఒకే రోజులో 2 వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్. సమస్య ఏంటంటే నాకు ఒకేసారి మంచి ఆపర్చునిటీస్ 2 చేతికొచ్చాయి. మీ వరకు తేడం లేట్ అనేసి ఈ రోజు రెండో వీడియో నేను చేస్తున్నాను. హ్యాపీగా చూసుకోండి. ఏంటి కామెడీ అంటే మార్కెటింగ్ సేల్స్ కాదట, ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్ అట. కామెడీ సీన్ ఏంటంటే మీరు వాట్సాప్ లో చాటింగ్ చేస్తారా, అలాగే చాటింగ్ చేసుకుని 45,000 సంపాదించాలట నెలకి. వావ్ అనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు వీడియో చూడండి. కామెడీ అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి అర్థమైందా? వీడియో మొత్తం అంతా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లింక్ మాత్రం అడగద్దు, ఎందుకంటే లింక్ ఈ రోజు నుంచి కాదు, 3-4 డేస్ నుంచి స్క్రీన్ మీద రావడం స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద లింక్ వస్తుంది, చాలా మంది అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన విషయంలో గుర్తొచ్చింది, మధ్యాహ్నం నేను చేసిన వీడియో ఉంది కదా makeMyTrip.com ది. చాలా మంది అడుగుతున్నారు సార్, ఫీమేల్ అడుగుతున్నారు అనేసి. అరే నానా, నేను ఒక హెచ్ఆర్ రిక్రూటర్ని, ఒక వేకెన్సీ, ఒక ఓపెనింగ్ నేను నా సైడ్ నుండి క్లారిటీ లేకుండా నేను పబ్లిక్ వర్క్ తాను. ఫీమేల్ రిక్వైర్మెంట్ ఎందుకు పెట్టారు, అక్కడ ఎందుకు హైలైట్ అవుతుందంటే, మేల్ ఫీమేల్ నేను మార్నింగ్ చూపించాను కదా, బ్రౌజింగ్ ఎలా బ్రౌజింగ్ చేయాలి, ఇక్కడ పేరు రాయాలి, ఇక్కడ పుట్టిమచ్చ రాయాలి, ఇక్కడ తాతగారి పేరు, ఇక్కడ అమ్మగారి పేరు రాయాలి, మొత్తం అంతా చూపించాను కదా నా స్క్రీన్ లో. అందులో మేల్ ఫీమేల్ ప్రిఫరెన్సిబుల్ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు లింక్ ఓపెన్ చేస్తే ఫీమేలే కావాలని అడుగుతున్నారు కదా, దానికి ఎందుకు ఆ మ్యాపింగ్ ఏంటంటే, మేల్ ఫీమేల్ అండ్ థర్డ్ 2 ఉంటాయి, ఏ ఓపెనింగ్ అయినా ఉంటాయి. ఇక్కడ వచ్చిన రెజ్యూమ్స్, వచ్చిన వర్క్ ఫ్లో, వచ్చిన వాల్యూమ్, రెజ్యూమ్స్, ప్రొఫైల్స్ లోని ఎక్కువ వాల్యూమ్ బాయ్స్ కనిపిస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి, లేకపోతే మన ఆఫీషియల్ కంప్యూటర్ డాష్ బోర్డ్ లో బాయ్స్ ప్రొఫైల్స్ ఎక్కువ కనిపిస్తే అక్కడ ఒక చిన్న అప్డేట్ ఇస్తారు వేకెన్సీలోని, బాబు గర్ల్సే కావాలని అప్డేట్ ఇస్తారు. గర్ల్సే వస్తే గర్ల్సే ఫ్లో వస్తారని. అలానే బాయ్స్ కి వచ్చిన ప్రొఫైల్స్ క్యాన్సిల్ అవ్వదు, వచ్చిన ప్రొఫైల్స్ కి ఇంటర్వ్యూ చేయకుండా వాళ్ళు ఉండరు. కానీ హై వాల్యూమ్ ఆఫ్ బాయ్స్ వచ్చిందనేసి వాళ్ళు ఇచ్చే వేకెన్సీకి చిన్న అప్డేట్ ఇస్తారు, అప్డేట్ చేంజ్ చేస్తారు, ఓన్లీ ఫీమేల్ కావాలని. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా? చూడండి, నేనైతే గొప్పవాడిని అని అనట్లేదు, కానీ నేను హెచ్ఆర్ రిక్రూటర్ని. ప్లేస్మెంట్ చేసేవాడు, జాబ్ చేసేవాడి దగ్గర 10 కంపెనీ ఉండొచ్చు. నాకు 10 కంపెనీకి ఇనాగ్రేషన్ పిలుస్తారు. నా సైడ్ నుండి వచ్చే ఏ ఓపెనింగ్ అయినా నా టీమ్ క్రాస్ చెక్ చేసుకొని జెన్యున్ గా ఉందా లేదా అనేసి అన్ని చెప్పి తెలుసుకొని నా వర్క్ తెస్తే దానికోసం నేను వీడియో చేస్తా, మీ వర్క్ తెస్తా నేను. ఫస్ట్ పాయింట్, జెన్యున్ విషయంలోనే చాలా మంది నాకు అడుగుతున్నారు, సార్ గురుకుల్ ఏంటంటే గురుకులే కదా, గురుకులు అది బిజ్ గురుకుల్, అది ఏంటో గురుకుల్ ఏదో అది ఒకటి ఉంది, ఒక కొత్తది కాదు, చాలా పాత ఉంది. అది ఏంటంటే అంటే ఒక కైండ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మంది వచ్చి అడుగుతున్నారు, సార్ అది ఏంటి సార్, గురుకుల్ జెన్యూనా కాదా, ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలి, ఇది చేయాలి. చూడండి, గురుకుల్ అనేసి బిజ్ గురుకుల్ ఆ ప్లాట్ఫామ్ జెన్యూనే, కానీ అక్కడ అందరూ సంపాదించలేరు. రీజన్ చెప్తాను వై. అది ఏం తెలుసా, నువ్వు డబ్బులు పెట్టి 4 ప్రొడక్ట్స్ కొను. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, యూట్యూబ్ లో ఎలా డబ్బులు సంపాదించాలి, అఫిలియేట్ మార్కెటింగ్ లో డబ్బులు ఎలా సంపాదించాలి, ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించాలి, మంచి నెట్వర్క్ ఎలా తయారు చేయాలి, మీకు 1000 మంది సబ్స్క్రైబర్ ఎలా తయారు చేయాలి, యూట్యూబ్ లో ఎలా మానిటైజేషన్ చేయాలి, ఫేస్బుక్ లో ఎలా మానిటైజేషన్ చేయాలి. ఇదే మీరు ఒక ప్యాకేజ్ కొనుక్కుంటారు అక్కడ నుంచి, దాని కాస్ట్ ఎంత, 14,000 15,000 అయితే కొనుక్కుంటారు. అది మీరు స్టడీ చేస్తూ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎడ్యుకేటెడ్ అయిపోతే మీరు అదేది ఒక 4గురికి అమ్ముతారు. ముందు మీరు కొని ఒక ఎదవ అవుతారు, ఇంకా ఒక 4 ఎదవల్ని మీలాగా ఎదుగుతారు, వాళ్ళు ఎదవ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ హౌ టు ఎర్న్ ఫ్రమ్ యూట్యూబ్, హౌ టు ఎర్న్ ఫ్రమ్ ఆన్లైన్, ఇలాంటివి వీడియోస్ చేసి ఆ వీడియోస్ కి 14,000 15,000కి అమ్ముతున్నారు. అది ఏంటంటే 15,000కి అమ్మేస్తున్నారు. నువ్వు వేరే వాడికి అమ్మాడంటే 15,000కి అవతల కూడా కొంటాడు కదా, 70% ప్రాఫిట్ నీకు. అది అఫిలియేట్ మార్కెటింగ్. ఈ ప్రొడక్ట్ సేల్ అవ్వట్లేదు, అలా చేసి సేల్ చేస్తున్నారు. MLM పేరుతో నెట్వర్క్ మార్కెటింగ్ తోటి. ఒకటి, వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే రకరకాలైన వీడియోస్ వస్తాయి. సో వాళ్ళలోని ఏదో రాకెట్ సైంటిస్ట్ మెటీరియల్ ఉందంటే అది నేను నమ్మను. నేను ఏ రాకెట్ సైంటిస్ట్ మెటీరియల్ చదివేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేయలేదు. నాకు ఈ రోజు 70,000 జనాలు అయ్యారు. ఎవరు హెల్ప్ ని తీసుకుండా, ఆడుతూ పాడుతూ వీడియో చేయకుండా ఓన్లీ కెరియర్ మీద ఫోకస్ చేసుకొని 70,000 జనాలు తెచ్చుకున్నాను ఈ రోజు.
సో ఇది ఎలా అంటే అందరూ సక్సెస్ఫుల్ అవరు. ప్యాకేజ్ కొనేసుకుంటారు, వాళ్ళు ఆగిపోద్ది, వేరే వాళ్ళు కొనరు, వాళ్ళ డబ్బులు అక్కడ స్ట్రక్ అయిపోద్ది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ పక్కబడి కొనుక్కున్నాడు అనుకోండి, మీ ఫ్రెండ్ మీరు చుట్టాలు కొనుక్కున్నాడు అనుకోండి, 2-3 రోజుల తర్వాత అరే ఆ మెటీరియల్ నాకు ఏం అర్థం కావట్లేదు, తీసుకున్న డబ్బులు తిరిగిచ్చి. డబ్బులు ఎలా వస్తాయి? వీడు కమిషన్ ఇటు తీసేసుకున్నాడు, వాడేసుకున్నాడు, ఆ కమిషన్ కంపెనీ వాడు లాగేసుకున్నాడు, ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఏడుచుకొని ఆడ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడేమో, నాకు ఇక్కడ మోసం చేసి 4 మంచి మాటలు చెప్పేసి నా దగ్గర ప్రొడక్ట్ కొనిపించాడు సార్, నా డబ్బులు పోయింది అనేసి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఈయన పొక్కలు ఎడతారేమో అనేసి అప్పు సోపు చేసి తల్లిదండ్రుల మీద చేయి సాపేసి డబ్బులు ఇస్తాడు. అలాంటి మధ్యవర్తి జాబ్ అవ్వడం మీకు ఇష్టమా? రేపు కంపెనీ బాగానే ఉంటది, కంపెనీలోని ప్రచారం చేసేవాడు బాగానే ఉంటాడు, మీరు మధ్యవర్తి అయ్యారనేసి రీఫండ్ నాకు ఇచ్చి, నా డబ్బులు నాకు ఇచ్చి, నాకు అవసరం లేదనేసి మీ ముఖం మీద ప్రోడక్ట్ కొడతాడు. అప్పుడు ఏంటైంది లాభం? కంపెనీ వాడు డబ్బులు తిరిగి ఇవ్వడు. ఏం చేయాలి? నీకు నమ్మి ఇచ్చాను, నాకు ఇచ్చా అనేసి మీ పేక మీద కూర్చుంటే ఏం చేస్తావు? సస్తావా బతుకుతావా? అప్పుడు ఏం చేయాలి? 2 ఆప్షన్, ఇస్తావా సస్తావా? ఇవ్వాలి. ఎలాగ అప్పు సప్పు చేసి ఇవ్వాలి. మీకు లాభం కాదు కదా, ఇక్కడ బొక్కడిపోయింది. అవునా కదా? ఇది కొంచెం నెట్వర్క్ మార్కెటింగ్ లోని కాస్త జాగ్రత్తగా, కాస్త నిదానంగా మీరు అడుగు ఎట్టే పని. మీరు ఇన్వెస్ట్ చేయండి, మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మీరు రీసేల్ చేసి మరీ సంపాదించుకోండి. అవతలాడు కొనేవాడు బాగానే ఉంటే పర్లేదు, పేక మీద వచ్చి కూర్చుని పోయడం, నా డబ్బులు ఇస్తావా సస్తావా అంటే మీరు ఎక్కడికి వెళ్తారు స్వామి? స్టూడెంట్స్. కాబట్టి బిజ్ గురుకుల్ లాంటి మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి మార్కెటింగ్ చాలా ఉన్నాయి, జెన్యూనే. ఇందులో కూడా చాలా మంది సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు సంపాదిస్తారో లేరో తెలీదు. కాబట్టి 4 అడుగులు చూసి వేయండి. ఓకేనా? ఏ సేల్స్ అండ్ మార్కెటింగ్ లోని కూడాను ఒక ప్రోడక్ట్ పక్క వాళ్ళకి అమ్మాలి, ఇంత అమౌంట్ కి అమ్మాలన్నప్పుడు చూసి. నేను ప్రమోషన్ వీడియో ఎందుకు చేయను? నన్ను నమ్మి నీ కాలేజ్ బాగుందంటే మీరు దూరిపోతారు. తర్వాత కాలేజ్ కానీ బొక్కాడిపోయింది అనుకోండి, ఎవరు తిడతారు? సార్ మిమ్మల్ని నమ్మేసి మా నాన్నగారు కాలేజ్ చేర్పించారు సార్, అప్పు సొప్పు చేసి చదివించారు, ఇప్పుడు ఉద్యోగాలు లేవంటున్నాడు, ఒరిజినల్ డిగ్రీ కావాలంటే ఇవి అవి అంటున్నాడు. ఎవరిని తిట్టుకుంటారు? నాకు అవసరమా? 4 రూపాయల కోసం 4 మీ చోట తిట్టించుకోవడం నాకు అవసరమా? అందుకే నేను ప్రమోషన్ వీడియోస్ చేయను. నాకు నచ్చితే ఒక్కడు బాబు కాలేజ్ చదువు బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది, సెలెక్ట్ అవుతున్నారు పిల్లలు అంటే నేను ఫ్రీగా చేస్తా. ఆ ప్రిన్సిపల్కి తెలియకుండా నేను ఫ్రీగా చేస్తా, కాలేజ్ కోసం మాట్లాడతాను వాళ్ళ కోసం. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, కళ్ళుతో చూసింది నమ్ముతాను కదా, ఎవరు చెప్పిన మాటలు కాకుండా. ఓకేనా? ఇది జెన్యున్ పాయింట్ బాస్. నేను ప్రమోషన్ వీడియో చేయను. ప్రమోషన్ వీడియోస్ రాలేక ఎలాంటి కాలేజ్ అంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఒక 2 చేస్తే చాలు, ఒక 2 BHK ఫ్లాట్ కొనియొచ్చు. 2 ప్రమోషన్ వీడియోస్ నేను చేస్తే చాలు, 2 BHK ఫ్లాట్ కొనొచ్చు ఈజీగా. కానీ నేను చేయను. అద్దెంట్లో ఉన్నా నేను చేయను. ఎవరో నా కోసం వాళ్ళ బతుకు పాడు చేయను. ఆ ఊసి కూడా నాకు వద్దు. ఫ్యామిలీతో ఉండేవాడిని, నాకు సింగిల్ డాటర్. ఆ ఊసి కూడా ఒకడు అరుణ్ సార్ వల్ల నా బతుకు ఎలా అయిపోయింది, ఆ ఊసి నాకు వద్దు. బాగుపడిపోయినా పర్లేదు స్వామి, నా వీడియోస్ చూసి, నా మోటివేషన్ వీడియోస్ చూసి మీరు బాగుపడకపోయినా పర్లేదు, నాశనం అవ్వకూడదు. నా మాటలతోటి మీరు నాశనం అవ్వకూడదు. ఆచి తూచి నేను మాట్లాడతా నా వీడియోస్లోని. హట్ అయితే పర్లేదు, నాశనం అవ్వకూడదు. బాధపడితే పడండి, టీచర్ తిడితే బాధపడరు ఏంటి? టీచర్ అనుకోండి అరుణ్ సార్కి. కానీ మిమ్మల్ని తప్పు దారి పట్టించడం నా ఇంట వంట లేదు. ఇన్ని సంవత్సరం అవ్వలేదు, రాబోయే రోజులు కూడా అవ్వదు. అందుకని ప్రమోషన్ వీడియోస్ చేయను. ఎన్ని కాల్స్ వచ్చినా ఆపొస్తాను. నేను మెయిల్స్ చూపిస్తే మేము మెంటలేకపోతారు. నా మెయిల్స్లో ఎన్నో ఉంటాయి ప్రమోషన్ వీడియోస్, రండి సార్ అని. కానీ బాగుంటే బిర్యానీ అయినా కాలేజీ అయినా ఫ్రీగా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. నాకు డబ్బులతో కొనేవాళ్ళు లేడు స్వామి. నేను పెద్ద కోటీశ్వరుని కాదు, మీలాగా మిడిల్ క్లాసే. కానీ హద్దుల్లో ఉంటా. ఇప్పుడు చేసే జాబ్ ఏంటంటే చాట్ ప్రాసెస్, చాటింగ్ చేయడం అనమాట. చెప్తా, మొత్తం అంతా చెప్తా, A to Z చెప్తా, దీని గురించి మొత్తం వివరంగా చెప్తా. కొత్తగా చూసిన వాళ్ళు పేపర్ పెన్ పట్టుకోండి, పాత వాళ్ళు ఎలాగో పక్కన పెట్టుకున్నారు, పని పెట్టడం మర్చిపోతున్నారు ఏంటి ఈ మధ్యన? నేను చెప్పట్లేదని పేపర్ పెన్ను. కొన్ని విషయాలు నేను మర్చిపోయినా మీరు పక్కన పెట్టుకోవాలి స్వామి. స్కూల్కి యూనిఫామ్ రావాలి, స్కూల్కి పెన్ పేపర్ పుస్తకంతో రావాలని ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు అర్థమైందా? నేను అంతే, ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కూర్చోండి. ఏమనుకోదు, కొంచెం స్లోగా ఉంది, ఏమనుకోదు. ఒక 2 నిమిషాలు. టీలు కాఫీలు కావాలా?
డిట్టో కెరియర్స్ ఈజ్ ఎ కంపెనీ అడ్వైజర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండియా మొత్తంలోని ఎక్కడైనా హ్యాపీగా చేసుకోవచ్చు. కింద కనిపిస్తుంది కదా అదే లింక్, ఆ లింక్ కాపీ చేసుకోండి, సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నా వీడియోలో వచ్చేసి సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోకైనా అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరా అని. ఎంత కామెడీ. వీడియో ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం, అందులో కామెంట్ చేస్తున్నారు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా. Ditto, welcome to Ditto company, the insurance advisor mission to same insurance advising as per is over 200 members ఉన్నారు all over India నుంచి. Made by Indian largest financial news leader, 500k subscriber, 1 million followers ఉన్నారు. దీనికి లింక్డ్ఇన్ లో కూడా ఉంది. టాప్ రేటింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, 4.9 రేటింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ, 2000 అబౌవ్ రివ్యూస్ ఇన్ గూగుల్. మీరు చెయ్యాల్సిన పని నో సేల్స్ టార్గెట్, అమ్మేది లేదు. అరే బటానియా మూరీలే మిక్చర్లే చిక్లిసే, అమ్మేది లేదు. అలాంటిది ఫీల్డ్ లోని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇటువంటి స్కామ్ కానీ ఇటువంటిది ఫ్రాడ్ కానీ ఇందులోని లేదు. ఓకేనా. 2 టీమ్స్ ఉంటాయండి. టీమ్ ఫెల్కాన్ ఒకటి అండ్ ఇంకక్కడ చూసాను టీమ్ ఫెల్కాన్ ఒకటి అండ్ ఇంకొక టీం ఉంది. ఒక్కసారి ఆగండి. చూజ్ యువర్ పాత్. టీమ్ ఫెల్కాన్. నేను దీంట్లో అప్లై మోడ్ చూపిస్తాను, కంప్లీట్గా అప్లై మోడ్ చూపిస్తాను. అప్లై మోడ్లోని మీరు ఏ టీంకి వెళ్తున్నారో మొత్తం అంతా ఈజీగా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా, చాలా సింపుల్. 2 టీమ్స్ ఉంటాయండి. ఒక టీంలోని ఏంటంటే స్పెషాలిటీ 40% చాటింగ్ చేయాలి, 40% కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, 60% చాటింగ్ చేయాలి. ఇంకొక టీం ఉంటుంది 60% ఇంటరాక్షన్ అవ్వాలి, 40% చాటింగ్ చేయాలి. ఈ లింక్ నేను ఒక్కసారి ఓపెన్ చేసుకొని మీ సొంతగా మొత్తం A to Z ఒకసారి చదువుకోండి. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది, చాలా సింపుల్ అండ్ వర్డ్స్తో. సో క్లియర్గా ఉంది, ఒక్కసారి మొత్తం అంతా దీంట్లోని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఓకేనా. ఫిల్కోలోని ఏంటంటే 60% ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, 40% వాట్సాప్లో ఉంటుంది. మార్నింగ్ 10 to 8 PM మధ్యలోని మీకు ఫిక్సిబుల్ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఫుల్ టైం జాబ్. మీకు మొత్తం ట్రైనింగ్ ఉంటుంది, 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, 2 నెలలు ట్రైనింగ్ ఉంటుంది దీంట్లోని. శాలరీ ఈజ్ 45,000 per month. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆపర్చునిటీ టు గ్రోత్ చాలా బాగుంటుంది. కాంపన్సేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 43,000 per month is salary and annual CTC is 4.54 LPA. వెల్నెస్ లీవ్స్, ఒంట్లో బాగాలేనప్పుడు సెలవు కూడా మీరు తీసుకోవచ్చు, హెల్త్ బాగాలేనప్పుడు సిక్ లీవ్స్ ఉన్నాయి. ఓకేనా. ఆఫ్ సైట్స్ అండ్ ఈవెంట్ ఉంటాయి కదా, కంపెనీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు కదా, అలాంటి ఈవెంట్స్లో కూడాను మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అంటే ఇంట్రొడక్షన్ కాల్ ఉంటుంది, టాస్క్ 1 ఉంటుంది, టాస్క్ 2 ఉంటుంది, ఫైనల్ మేనేజికల్ రౌండ్ ఒకటి ఉంటుంది. మొత్తం అంతా దీంట్లోని ఈజీగా ఎక్స్ప్లెయిన్ ఉంది. దాంట్లోని అప్లై నౌ అని పైన ఉంది కదా, దీనికి అప్లై చేస్తే పైన ఏమో అడుగుతారు చూద్దాం. కింద ఏమో అడుగునంటే అప్లై విత్ రెజ్యూమే. ఏంటంటే మీ ఫుల్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రాపర్గా రాయండి. నోటీస్ పీరియడ్, ఎన్ డేస్ లో నోటీస్ పీరియడ్ ఉందా, మీకు ప్రెసెంట్ ఏదైనా జాబ్ చేస్తున్నారు దానికి నోటీస్ పీరియడ్ ఉందో అది కూడా మెన్షన్ చేయండి. కరెంట్ సిటిసి, మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారంటే కరెంట్ సిటిసి చేయండి, లేదా లాస్ట్ వన్ NA నా ఉంది యాజ్ ఫర్ ఫ్రెషర్స్, అది క్లిక్ చేయండి. మెన్షన్ వేర్ డిడ్ యూ హార్డ్ దిస్ విత్ ఆపర్చునిటీ. ఈ వేకెన్సీ కోసం మీరు ఎక్కడ చూసారంటే యూట్యూబ్ అనేసి క్లిక్ చేయండి. ఆర్ యూ హ్యావ్ ఎన్ ఎంప్లాయీ రిఫరల్, ఎవరైనా ఎంప్లాయీ మీకు రిఫర్ చేస్తున్నారంటే నో అని చెయ్యండి. మిగతా కింద క్వశ్చన్స్ ఉన్నాయి, దాని బేసిస్ మీద మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఆఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఉంది, మెయిల్ ఐడి కూడా మెయిల్ చెక్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఏ రోబోటిక్ అని క్లిక్ చేసి ఐ అండర్స్టాండ్ దిస్ అప్లికేషన్ అని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. లాస్ట్ లో
చాలా సింపుల్ అండి. నేను చెప్పే స్టెప్ బై స్టెప్ మీ యూఆర్ఎల్ నీకు ఇచ్చాను కదా కిందన లింక్, దాంట్లోని ఓపెన్ చేస్తే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మొత్తం అంతా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాదు, చిన్న ప్రాసెస్. వాళ్ళు ఫోన్ చేస్తారు, మీతో మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతారు, ఏం చేస్తున్నారు ఇది అది మొత్తం అడుగుతున్నారు, ఎక్కడ చేసేవాళ్ళు, ఎంత శాలరీ మొత్తం అడుగుతారు, వర్క్ డీటెయిల్స్ చెప్తారు, వర్క్ ఫ్లెక్సిబిలిటీ చెప్తారు, ఫ్లెక్సిబిలిటీ టైమ్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం చెప్తారు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ, సేల్స్ కాదు కాబట్టి నువ్వు రేపు నాలుగు పాలసీలు అమ్మాయి, నువ్వు ఒక 6 పాలసీస్ అమ్మాయి, పాలసీస్ కొనలేక మీరు మెంటలేకపోయి ఎందుకురా జాయిన్ అయ్యాను అనేసి బుర్ర బాధలు కొండ నో సేల్స్ అనే టార్గెట్ అని ముందే రాశారు కాబట్టి హ్యాపీగా ఆడుతూ పాడుతూ అడ్వైజర్ గా వెళ్ళి చేరుకోండి. 40+ జీతం అండి. శాలరీ నచ్చితే మాత్రం నేను రాత్రి 2 కూర్చొని కూడా ప్రమోషన్ చేస్తా. ఓకేనా? మీరు బాగుంటే నేను బాగుంటాను, ఫ్యామిలీకి మంచి చూసుకోండి, హ్యాపీ సంపాదించండి. ఇది ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం కానీ కాదు. సో దీంట్లోని ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే ముందు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు కానీ పర్ఫెక్ట్ గా నచ్చితే అప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వండి. మంచిగా శుభ్రంగా జాబ్ చేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. గ్రోత్ ఎలా ఉంటుంది హెచ్ఆర్ కి ఫేస్ టు ఫేస్ అడగండి. సార్ గ్రోత్ ఎలా ఉంటుంది, రాబోయే 6 నెలల్లో నేను ఇది కొనగలనా, సంవత్సరాల్లోని ఇది కొనగలనా, ప్లాన్ చేసుకోండి. ప్లాన్ కొనగలనా అంటే అది కాదు, ఈ లెవెల్లో ఉండగలనా అది లెక్క. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా. ఒక చిన్న పాప 8th క్లాస్ అనుకుంటా ఒకటి విషయం అడిగింది. ఇక్కడ వరకు వీడియో చూసిన వాడికి నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సార్ మీరు ప్రతి వీడియోలో నమస్తే పెట్టకుండా సెల్యూట్ కొడతారు ఎందుకు సార్ అనేసి. సెల్యూట్ కొట్ట నేను ఎలా కొడతాను? ఈ సెల్యూట్ మీకు ఏంటి, దాని మీనింగ్ ఏంటి ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అండి, మనసులో పెట్టుకుంటా మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే. ఈ సెల్యూట్ కి మీనింగ్ ఏంటి, సెల్యూట్ ఎందుకు చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఇవ్వండి కామెంట్ సెక్షన్ లో, మీకు తెలిసిన ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. వీడియోస్ చేస్తూ ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కొందరు ఫార్వర్డ్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.